ముడి సరుకు అనేటువంటిది కొనకుండా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య తప్ప శాపిటై. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రెస్పాండెంట్స్ అందరికీ నమస్కారం. అలాగే మా సింగరా గారు, మంత్రి రాజశేఖర్ గారు, సురేష్ బాబు. ముడి సరుకు అనేటువంటిది కొనకుండా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య తప్ప శాపిటై. పరిరక్షణ పోరాట కమిటీ సమావేశం జరిగింది నిన్న. మా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి నిన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ నెల 22 ఆగస్టు 22న సిఎండి కార్యాలయం వద్ద నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో చేయాలని పిలిపివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఉత్పత్తి పెంచండి, సామర్థ్యాన్ని పెంచండి. ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది. కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది, స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా, ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి 3.5 ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి దేర్ విల్ బి నో ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సిఎండి కానీ చేస్తున్న పని ఏమిటనంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం, సామర్థ్యాన్ని తగ్గించడం. ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం ఆ రకంగా చేయడం వల్లనే 4,000 కోట్ల నష్టం. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి, మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించడం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి 120% ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. గతంలో చేశాం. బ్లాస్ట్ ఫర్నెస్ 110% పైగా చేసింది, టీపీపీ 120% చేసింది. మంత్రికి చెప్పాం ఈ విషయాలన్నీ కూడా. కానీ తర్వాత కూడా ఈరోజు కూడా ఉత్పత్తి తగ్గించి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది ఉన్న హక్కుల్ని తొలగించడం. ఈరోజు ఆఫీసర్లకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేఆర్పీ లేకుండా చేయాలని, ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా లేకుండా చేయాలని, ఇంకా 100 రకాలైన హక్కులు అవన్నీ చెప్తామంటే చాలా చాంతాడంత అవుతుంది. గత 3 ఏళ్ల నుంచి అదే చేస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి పార్లమెంట్లో పదే మేము ప్రైవేట్ చేస్తాం అనే చెప్పారు. కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత మా ఆశలు చిగురించాయి. మళ్ళా ప్లాంట్ సామర్థ్యం పూర్తి స్థాయితో వెళ్ళి మళ్ళా లాభాలతో మళ్ళా ముందుకెళ్తుందని మేము ఆశించాం. కానీ ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి చర్యలన్నీ వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని మొన్న 3వ తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసాం. వారు కూడా అదే చెప్పారు, ఉత్పత్తిని బాగా పెంచండి అన్న. మేము రెడీ. మరి ప్రభుత్వం 1,00,000 టన్నులు గంగవరం పోర్ట్లో ఉంది, కానీ గోడ దాటి యువతలకు రావడంలా, ఖనిజాన్ని రానివ్వడంలా. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదాని కలిసి ఈరోజు కుట్ర చేస్తున్నారు, ప్రైవేటు వైపు నడిపిస్తున్నారు, ప్రైవేటు వైపుకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఉన్న హక్కులను తీసేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 4 నెలల నుంచి జీతాలు లేవు. 4 నెలల నుంచి జీతాలు లేకుండా ఎక్కడైనా కార్మికులు పనిచేస్తారా? స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత 2,000 వరకు మాకు ₹1 లాభం లేదు. అయినా ఆనాడు ఎప్పుడు జీతాలు ఆలస్యం జరగల. ఈరోజు 935 కోట్లు రైల్వే ప్లాంట్ అమ్మి డబ్బులు తీసుకొచ్చారు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? ఆ డబ్బులు జీతాలు కూడా ఇవ్వకుండా కావాలని చేస్తున్నారు. రా మెటీరియల్ కావాలని కొనడం లేదు. కావాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ నడుపుతున్నారు. అత్యంత కీలకం అందరు డైరెక్టర్లలో కూడా ముఖ్యమైన డైరెక్టర్ ఆపరేషన్స్. మినిస్టర్ గారితో కూడా చెప్పాం, డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్. ఈయన ఎప్పుడు స్టీల్ ప్లాంట్లో ఆ ఆపరేషన్లో పనిచేసిన సిఎండి కాదు. కానీ ఈరోజు ఆపరేషన్ జరగకుండా, ఉత్పత్తి నాశనం చేసే చర్యలు చేపట్టేటువంటి విధంగా ఈరోజు సిఎండి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కావాలనే ప్లాంట్ని దెబ్బతీసేటువంటి చర్యలు అనేటువంటి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఇప్పటికీ కూడా అత్యంత సమర్థవంతంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కంటే మెరుగ్గా నడుస్తుంది. మాకున్న ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. సొంత గనులు లేకుండా 30 ఏళ్ళు నడిచిందంటేనే దీని గొప్పతనం ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. 30 సంవత్సరాలు మాకు సొంత గనులు ఇవ్వాల. దేశంలో ప్రైవేట్ వాళ్ళకి, పబ్లిక్స్ అందరికీ ఉన్నాయి. దీనివల్ల అదనంగా మేము ప్రతి సంవత్సరం విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా 4,000 కోట్ల రూపాయలు, 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం. అయినా కూడా నిలబడిందంటేనే ఈ ప్లాంట్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ₹1 అదనంగా ఇవ్వాల. ఇప్పుడు ఈ
ఈ రోజుకి 54,380 కోట్లు పన్నులు డివిడెంట్లు ప్రభుత్వానికి చెల్లించాం. కేవలం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,000 ఉత్పత్తి 8,000 కోట్లు ఇస్తే కానీ ఆనాడు 3 మిలియన్లతో సామర్థ్యంతో నిర్మిస్తే అప్పులు కూడా తీసుకొచ్చి మన సొంత డబ్బులతో మాకు వచ్చినటువంటి లాభాలతో ఈరోజు ప్లాంట్ని 73 లక్షల సామర్థ్యానికి తీసుకెళ్ళగలిగాం. ఇది స్టీల్ ప్లాంట్ యొక్క శక్తి, స్టీల్ ప్లాంట్ యొక్క గొప్పతనం. దేశంలో మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్ కంటే కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఇప్పటికీ ఉంది. కానీ కావాలని వాళ్ళు ఎంత దెబ్బకొట్టినా కూడా ఇప్పటికే బ్రతికున్నదంటేనే దాని గొప్పతనం, దాని శక్తి ఎంత అనేది అర్థమవుతుంది. సముద్రం పక్కనుంది, 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందుకని దీన్ని కాజేయాలని, రియల్ ఎస్టేట్కి ఉపయోగించుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది రాష్ట్ర పరిశ్రమలకు మణిహారం. ఇటువంటి పరిశ్రమను కాపాడుకోవడం రాష్ట్రంలో ప్రజలందరి యొక్క బాధ్యత. ఈ కర్మాగారాన్ని మూసివేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు, ప్రధానంగా తెలుగువారి గొంతు కోయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది. ఎంతోమంది రైతులు తమ ఇల్లు భూములు ఒక దారాదత్తం చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఈ కర్మాగారానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు 55,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో చెల్లించడం కూడా జరిగింది ఈ కర్మాగారం ద్వారా. అదే ప్రైవేట్ కంపెనీలు, పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని వాటన్నిటిని మాఫీ చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్లు కూడా చట్టపరంగా కట్టి, ట్యాక్సులు కట్టి, రిజర్వేషన్ పాలసీలన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక మణిహారంలాగా ఒక పెద్ద కర్మాగారంగా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజానీకానికి ఆశ్రయించినటువంటి కర్మాగారం. దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి, ఒక తాటి మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేటు పరం కానివ్వకుండా కాపాడుకున్నాం. చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనంలాగా ఒక ఊరటాన్ని కలిగించింది. ఆయన చెప్పారు ఒక 45 రోజులు 2 నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతాము. ఇది అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ ఒప్పుకోము. ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా ఒక నోటు ప్రిపేర్ చేసి దీన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు, బ్యూరోక్రాట్స్, మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఊసురోమనిపించే విధంగా కార్మికుల తాలూకు పొట్టగొట్టాలని, అధికారులందరినీ తీసేయాలని, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేయాలని, ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కోత విధించాలని చెప్పేటువంటి, కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. ఏదైనా ప్రభుత్వాలు చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించాలని ప్రయత్నం చేయాలి. ఈరోజు మేము బోనస్ ఎగ్గొడతా ఉంటారు, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్ తగ్గించేస్తూ ఉంటారు. కింద శుక్రవారం నాడు కేంద్రంలో మీటింగ్ జరిగింది. ఆదివారం నాడు హుటాహుటిన సీఎండీ గారు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్లోని, వాట్సాప్లోని రకరకాలటువంటి లీకులు ఇచ్చి ఈ కర్మాగారాన్ని భ్రష్టు పెట్టించాలని, మొత్తం కార్మిక వర్గంలోని ప్రజల్లోని కూడా ఒక నైరాశ్యం కలిగించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే ఏమాత్రం మంచిది కాదు. వారి తాలూకు చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానివ్వండి, లేదా యాజమాన్యం చేస్తున్న కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం. వారి చర్యలను కానీ ఉపసంహరించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలైనా తీసుకునేడానికి వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ వారి తాలూకా చర్యలను పూర్తిగా విపక్షించేది లేదని, ఎందువల్లంటే మంత్రి గారు వచ్చి చెప్పినప్పుడు దాన్ని తగ్గట్టుగా కార్యక్రమాలు సాగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వక, వారికి ఉన్నటువంటి మ్యాన్పవర్ వాళ్ళు తగ్గించేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం, కానీ కార్మికులు తీసేద్దామని చెప్పడం, ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్రయోజనాలు తీసేయడం, ఆఖరి డిఏ బేసికలు ఇస్తామని చెప్పేదంటే దీన్ని కంప్లీట్గా మూసివేయాలని చెప్పేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీని మీద అందరం కూడా అందుకని మేము అందరం నిర్ణయం తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీఎండీని ఘెరావ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వారు చేస్తున్నటువంటి కుట్రలు యాజమాన్యం కానీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కోల్ కుంభకోణాలు కానీ, లేదంటే ఐరన్ ఓర్లో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, అన్ని ప్రైవేట్ కంపెనీలు మీరు ఐరన్ ఓర్ గనులు ఇస్తారు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని స్టీల్ ప్లాంట్కి ఇస్తారు. ఏం పాపం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్? ఎందుకు ఎవరు మీరు అంటే తెలుగు ప్రజలంటే అంత చులకనైపోయిందా మీకు? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ కంపెనీ మీకు ప్రైవేట్ కంపెనీలు కట్టగలిగారు? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక నాణ్యతతోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ ప్రాజెక్టు కానివ్వండి, మెట్రో ప్రాజెక్టులు కానీ, వీటన్నిటి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇచ్చామే.
ఈరోజు 7 మిలియన్ టన్నుల స్థాయిని మీరు దాన్ని కుదించేసి 4 మిలియన్లో చేస్తున్నారు. మీరు గంగవరం పోర్టులో ఉన్నట్టు మెటీరియల్ తీసుకోరు, వారితో కుమ్మక్కయ్యి ఎవరైతే సప్లయర్తో కుమ్మక్కయ్యి మొత్తం అంతా కూడా ముడుపులు తీసుకొని ఈ కర్మాగారాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాలని కార్యక్రమాలు చేస్తే మంచిది కాదని హెచ్చరిక చేయడానికే 22వ తేదీన మళ్ళా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడి చేయాలని, అలాగే సెప్టెంబర్లో రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేసి ప్రజల తాలూకా సహకారం తీసుకొని మళ్ళా ప్రజల్లో చైతన్యం కల్పించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరొకసారి బహిర్గతం చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వారు ఏదైతే చెప్పారో వారి సహకారం కూడా అందించాలి. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఈరోజు ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు, లక్షలాది మంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఈ కర్మాగారంలో పనిచేస్తూ వారి జీవనాన్ని సాగించే పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా అగమ్యగోచర పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ విధానాలకి మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేయడానికి ఈ కార్యక్రమాలు సాగిస్తున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి చరిత్రలో పోరాటాల ద్వారా సాధించిన విశాఖ ఉక్కుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుంచి అనేక పద్ధతుల్లోనే దీన్ని అమ్మేస్తాం మూసేస్తామని చెప్పేశారు. కానీ ఇవాళ కేంద్రంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారినప్పటికి కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి ఇక రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిగా అన్ని మూతకి అంటే ఒక మూత వేసిన ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్లో ఉత్పత్తి కుంటుపరిచే విధానాలన్నీ గత నెల రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖ ఉక్కుకి మేము ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, దీన్ని కావాల్సిన రా మెటీరియల్ దీనికి కావాల్సినటువంటి సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత వారం రోజుల నుంచి కూడా ప్రకటన అప్పుడే 2 నెలల కాలం అయింది. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ ఇవాళ 0 పొజిషన్లోకి తీసుకొచ్చారు. ఒక పక్క స్టీల్ కార్మిక వర్గం మీద ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలన్నీ పెట్టి ఇవాళ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిరాశజీవిగా పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ మూతకి సరిపడే యంత్రాంగం అంతా చేస్తున్నారు. దీన్ని మేము పరిరక్షణ పోరాట కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మేము క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని చెప్పాం. 8,600 కోట్లు ఏదైతే ప్లాంట్ కట్టడానికి నిర్మాణానికి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో 8,600 కోట్లు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి, దీనికి గనులు కేటాయించానని చెప్పి అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంటే ఇవాళ వాళ్ళు ప్రైవేటీకరణ చేయమని పక్క చెప్పి మూసినా ఇవాళ స్టీల్ ప్లాంట్ అనేది మూతపడితే మళ్ళా 10,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితేనే కానీ రివ్యాంపింగ్ జరగదనమాట. మరి ఇటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి రేపు 22వ తారీఖున మేము మొత్తం వేలాది మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాం. అలాగే వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు కూడా చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలగ చేసుకోకపోతే ఇవాళ విశాఖ ఇంత పెద్ద పరిశ్రమలను మీరు మూతేస్తే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నష్టం ఉత్తరాంధ్రకి పూర్తిగా లక్షలాది మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వంతోనే పోరాడాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.